త్వరలో ఏపీలో ఎన్నికల సందర్భంగా రాష్ట్ర రాజకీయాలు కాకరేపుతున్నాయి. వైనాట్ 175 అంటున్న సీఎం జగన్ క్లీన్ స్వీప్ పై గురిపెట్టారు. ఆ దిశగా వ్యూహాలు రచిస్తున్న వైసీపీ అధినేత మార్పులు చేర్పులపై ఫోకస్ పెట్టారు. ఇప్పటికే పలువురిని మార్చడంతో అసంతృప్త జ్వాల రాజుకుంది. అయితే తాజాగా ఈ వ్యవహారంపై స్పందించారు మాజీ ఎంపీ ఉండవల్లి అరుణ్ కుమార్. జగన్ తీరుపై విమర్శలు గుప్పించారు. టికెట్లు మార్చే నేతలను కన్విన్స్ చేసేంత తెలివి ఆయనకు లేదన్నారు. అలాగే ఏపీలో కాంగ్రెస్ కు ఓటింగ్ శాతం పెరుగుతుందని అన్నారు. సిపిఐ మాజీ జేడీ లక్ష్మీనారాయణ కొత్త పార్టీపై ప్రస్తావించిన ఆయన ఓట్లు ఏ మేర వస్తాయో తెలియదు కానీ సీట్లయితే రావని జోషి చెప్పారు. చాలా అతని మనసును ఒప్పించకుండా కన్విన్స్ చేసి మార్చడం అంటే చాలా కష్టమైన పని. ఆ టాక్టిక్స్ ఉంది నేను అనుకోవట్లే. దానికి చాలా టాక్టిక్స్ కావాలి ఒక మనిషిని. ఎందుకంటే ప్రతివాడు రాజకీయంలోకి వచ్చే ప్రతివాడు ఫస్ట్ ఆలోచించేది తన గురించి. నా పోస్ట్ ఏంటి, నా పరిస్థితి ఏంటి, నా భవిష్యత్తు ఏంటి. ఎమ్మెల్యే కానివ్వండి, వార్డు మెంబర్ కానివ్వండి, ఎవడన్నా సరే నువ్వు నా కోసం త్యాగం చేయండి పైకి చెప్తారు, మేము మహాత్యాగాలు చేస్తున్నామని. త్యాగం చేయడానికి ఎవరు రారండి. ఇది ఒక అధికారం కోసం ఆ పట్టు ఉండాలని, ఒక లీడర్షిప్ క్వాలిటీ. వీడి దురదృష్టం కొద్దీ వీడు వార్డు మెంబర్ లెవెల్లోనే లీడర్షిప్ అయ్యాడు, ఇంకొకటి సీఎం, ఇంకోటి పిఎం అవుతాడు. ఇది మాత్రం మనసులో ఆ భావన మాత్రం సేమ్ అలాగే ఉంటుంది. సో ఇది చాలా పెద్దది. 100 సీట్లు మారుస్తారని, 80 సీట్లు మారుస్తారని మీరు పేపర్లో రాస్తున్నారు. అది నిజమైతే చాలా ట్యాక్ట్ఫుల్గా చేయాలి తప్ప, లేకపోతే చాలా ఎందుకంటే వెళ్ళే ప్రతివాడు కొన్ని ఓట్లు తీసుకుపోతాడు. మీ పార్టీకి వచ్చే ఓట్లు కొన్ని తీసుకుపోతాడు. అతను తీసుకుపోయినా పర్వాలేదు కానీ కొత్తవాడి వల్ల అంత రెట్టింపు ఓట్లు వస్తాయి మనకి అనుకుంటే తీసుకోవాలి తప్ప, మీరు బాగోలేదు వాడికి బాగోలేదు అని అంటే మాత్రం ఎవరికి బాగుండదు. ఎందుకంటే అంతా జగనే కదా. ఎవరన్నా ఎమ్మెల్యేకి ఏమన్నా హక్కులు ఉన్నాయా? ఏం లేవు. జగన్ డైరెక్ట్ వాలంటీరు. వాలంటీర్కి టికెట్లు ఇచ్చేస్తే అది వేరే విషయం. వాలంటీర్లుగా ఇస్తున్నాం టికెట్లు అంటే. పార్టీ కార్యకర్తలు, పార్టీ ఇది వ్యవహారం లేదు, ముందు నుంచి లేదు జగన్కి. లేకపోయినా ఎలక్షన్ నెగ్గాడు. ఫస్ట్ ఎలక్షన్ 14 ఆల్మోస్ట్ నెగ్గేశాడు, 19 నెగ్గాడు. అందుకని చేసేది నా ఐడియా అయితే మాత్రం ఇంకా చాలా ట్యాక్ట్ఫుల్గా చేయాలి దీన్ని. ఏం చేస్తున్నారో నాకు తెలియదు కానీ టికెట్లు మార్చడం అనే ప్రక్రియ మాత్రం, టికెట్లు మార్చకపోతే కేసీఆర్ ఓడిపోయాడు, టికెట్లు మార్చి ఇక్కడ ఓడిపోయాడు అన్నది రాకూడదు. కాంగ్రెస్ డెఫినెట్గా బొత్తిగా 1%, 0.5%లోంచి 4%, 5%కి పెరగచ్చు. ఎవరితోనో ఎలియన్స్ వెళ్తే కొన్ని సీట్లు కూడా రావచ్చు. ఉన్నారు అందులో చాలా మంచి స్ట్రాంగ్ క్యాండిడేట్లు ఉన్నారు, కానీ పార్టీకి ఓట్లేసే పరిస్థితి లేదు. ఓటు ఎంత % వచ్చిందని చూసుకోవాలి. వీళ్ళిద్దరూ కలవటం అనేది కొంచెం వీళ్ళకి బలం. మన ఎవరో పవన్ కళ్యాణ్, చంద్రబాబు కలవటం. సో ఎలక్షన్ అనేటప్పటికి ఇప్పుడు ఇది ఇక్కడ ఈసారి జరుగుతున్న ప్రయోగం భారతదేశంలో ఇప్పుడు ఎక్కడా జరగాలి. జగన్మోహన్ రెడ్డి చేసిన ప్రయోగం ఏంటంటే ఎక్కడ అప్పు దొరికితే అప్పు చేసి మనకు వచ్చిన డబ్బు మొత్తం అంతా కూడా బిలో పవర్టీ లేని వాళ్ళకి పంచిపెట్టేయడం అని ఒక కొత్త ఐడియా. అసలు ఈ పంచిపెట్టాలు ఇవ్వడాలు ఇందిరాగాంధీ స్టార్ట్ చేసింది. అందులో ఏమి ఇచ్చారు? ఓన్లీ భూములు ఇవ్వడం, ఇవి చేశారు. లక్ష్మీనారాయణ గారికి పూర్తిగా పార్టీ పెట్టే హక్కు ఉంది, దాన్ని ఎవడో క్వశ్చన్ చేయలేడు. సెకండ్, ఆ పార్టీ ఎలా ఉంటుంది అన్నది ఆయన ఏం చేస్తాడో చూడాలి. నేను సీట్లు ఏమి వస్తాయని అనుకోవట్లేదు, ఎంత % ఓట్లు వస్తాయి. డెఫినెట్గా ఓట్ల మీద ఆధారపడి ఈ రాజకీయంలో చిత్రపటంలో కొంత అవేర్నెస్ స్టార్ట్ అవుతుంది అన్ని పార్టీల్లో. ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు కానీ, జగన్మోహన్ రెడ్డి గారు కానీ ఆనెస్ట్ గవర్నమెంట్లో నడపలేక కాదు, నడపడం వల్ల ప్రయోజనం లేదు, నిలబెడతాం. మొన్న అలాగే అతనికి పవన్ కళ్యాణ్ పార్టీ తరఫున పోటీ చేసి పవన్ కళ్యాణ్ నియోజకవర్గంలో పవన్ కళ్యాణ్కి వచ్చినట్టుగానే ఎక్కువ వచ్చినట్టున్నాయి. పార్లమెంట్కి పోటీ చేశాడు. సేమ్ పార్లమెంట్ కాన్స్టిట్యున్సీలోనే పవన్ కళ్యాణ్ కూడా అసెంబ్లీ క్యాండిడేట్. నాకు ఉన్నది జ్ఞాపకం ఉన్నది కరెక్ట్ అయితే పవన్ కళ్యాణ్కి ఎన్ని ఓట్లు వచ్చాయో అంతకన్నా పార్లమెంట్ క్యాండిడేట్కి ఎక్కువ ఓట్లు వచ్చాయి. అది మరి జనం ఉన్నారన్నమాట. లేదు జేడీ లక్ష్మీనారాయణ మంచి ఆఫీసర్ కదా, వేయాలి కదా అనుకున్నారేమో. మార్పు వస్తూ ఉంటుంది. పార్టీ పెట్టి ఆయన అంతవరకు నడపగలడు, ఏం చేయగలడు చూద్దాం.